హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు ముందే నెగిటివ్గా టాక్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. కొంతమంది పని గట్టుకొని గేమ్ చేంజర్ మూవీపై నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఈ సినిమాను ఎలాగోలా దెబ్బతీయాలనే ఒక కుట్రపూరితమైన పని చేస్తూ ఉన్నారు కొంతమంది. ముఖ్యంగా చూస్తే మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది గేమ్ చేంజర్ను ఎలా దెబ్బ కొట్టాలి అనే దానిపైనే వర్క్ చేస్తున్నట్లుగా స్పష్టంగా కనబడతాం. మీరు గమనిస్తే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు ఈ సినిమాపై నెగిటివ్గా ప్రచారం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ కరెక్ట్ కాదు, శంకర్ డిజాస్టర్లో ఉన్నారని, అలాగే దిల్ రాజు ఈ సినిమాపై భారీగా డబ్బులు పెడుతున్నాడు, ఈ సినిమా ఖచ్చితంగా ఆయనకు దెబ్బైపోతుంది, ఆయన దుకాణం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందని, గేమ్ చేంజర్ టైటిలే బాగలేదని ఇంకొకడు. అలాగే మొన్న ట్రైలర్ విషయానికి వస్తే ఆ ట్రైలర్ చూసిన వెంటనే శంకర్ గత సినిమాలనే మళ్ళీ కాపీ చేశాడని, ఈ ట్రైలర్లో మాకు అంతగా పెద్దగా ఏం కనబడట్లేదని, ఇలా రకరకాలుగా ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్లు వాడు దీనిపైన అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నారు. ట్రైలర్లో ఏం కనబడుతుంది? ట్రైలర్ మొత్తం 2 గంటల 40 నిమిషాల సినిమాని ట్రైలర్లో పెడతారా? బెటర్గా ట్రైలర్ కటింగ్ అనేది మీ అందరికీ తెలియదు ఏముంది కొత్తగా. ట్రైలర్ పైన సరే, ఇక్కడ కొన్ని వందల వేల కుటుంబాల జీవితం ఒక సినిమా. ఒక సినిమాపై మనం నెగిటివ్గా మాట్లాడే ముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. కొన్ని జీవితాలు ఫనంగా పెట్టి ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఇప్పుడు సినిమాలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీకు ఓపిక లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఈ సినిమా రిలీజే అవ్వలేదు, మొన్నటి నుంచి సినిమా బాగాలేదంట, సినిమా పోయిందంట, సినిమా డిజాస్టర్ అంట, ఇలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ కొంతమంది, ఒక వ్యక్తి ఏదో విజ్ఞానం అజ్ఞానం ఒకడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వివిధ యూట్యూబ్ ఛానల్లో కూర్చోవాలి, ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి నెగిటివ్గా ఇష్టానుసారంగా వాడికి ఏది అనిపిస్తే అది మాట్లాడాలి. సినిమా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ల గురించి కూడా వీడు పక్కనే ఉండి చూసినట్లుగా నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉంటాడు. మొన్ననే ఎవరో దంచి కొట్టారంట. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇంకో వ్యక్తి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని కూర్చుంటాడు. అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటాడు, గతంలో ఒక సినిమా తీశానంటాడు. ఒక సినిమా తీసిన వ్యక్తికి సినిమాకి సంబంధించినటువంటి కష్టం నష్టం తెలియదా నీకు? నోటికి వచ్చినట్లు వాడెవడో దుబాయ్లో ఉండే ఉమైర్ సంధు అనేవాడు ఆ సినిమా చూశానంటూ ఒక ఫస్ట్ రివ్యూ అంటే ఒకటి వదిలాడు. దాన్ని బేస్ చేసుకొని పుంకాలుగా వీళ్ళు స్టోరీలు అల్లేసి చెప్తా ఉన్నారు. అసలు మనకంటూ క్రెడిబిలిటీ ఉండాలి కదా, మనం చెప్పే దాంట్లో జనాలు నమ్మాలి కదా. నిజంగా నువ్వు చెప్పిన నిజాలు జరుగుతూ ఉంటే ఎస్ ఇతను చెప్పేది నిజమే, ఇతనికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండే ఇతను మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. నువ్వు చెప్పిన ప్రతిదీ తప్పే. ఇక ఇతని తర్వాత మహానుభావుడు ఇంకొకరు ఉన్నారు, డైరెక్టర్ గీతాకృష్ణ. అప్పుడెప్పుడో సంకీర్తన అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్. నాగార్జున రమకృష్ణతో చేసిన సినిమా పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు, అన్నీ కూడా డిజాస్టర్స్. కనీసం పెట్టుబడి పెట్టిన దాంట్లో 10% కూడా వెనక్కి రాలేదు. ఇతని కెరియర్లో బెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే నిజాయితీగా చెప్పుకోవాలంటే కోకిల, ఎక్స్ట్రాడినరీ. అది తప్ప ఇతని లైఫ్ టైం మొత్తంలో ఒక సినిమా కూడా హిట్ చేయలేకపోయాడు. ఇతను కూడా సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు, శంకర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ పని అయిపోయింది అంటాడు. భారతీయుడు 2 సినిమా తీశాడు, అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అదే. గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తూ ఉంటే నాకు విషయం కనబడట్లేదని, ఇలా ఇష్టానుసారంగా చెత్త చెదారం బాగుడే. అయ్యా గీతాకృష్ణ గారు, మీరు కూడా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశారు, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. మీ లైఫ్ టైం మొత్తంలో ఎన్ని సినిమాలు ఒరగబెట్టారో ఒకసారి చెప్పండి. మరి మీరెందుకు తీయలేకపోయారు? అంత నాలెడ్జ్ ఉంది కదా, ఇతరులకు సలహాలు భలే ఇస్తున్నారు, మరి మీరెందుకు బ్లాక్ బాస్టర్లు కొట్టలేకపోయారు? ఎంతసేపు ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోవడం తప్పితే మీ దగ్గర ఏమైనా నిజాయితీ కనబడుతుందా? ఇతర మహిళల గురించి తప్పుగా మాట్లాడడం, లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎంతవరకు కరెక్టు? ఇదేనా మీ సంస్కారం? ఆ హీరోయిన్ అటుపోయింది, హీరోయిన్ ఇటుపోయింది, ఈ హీరో ఇట్లా, ఆ డైరెక్టర్ అట్లా. ఎంతసేపు ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ను పిలిపించుకోవడం, లేనిపోని దాని మీద మాట్లాడడం, ఇతరుల ఫ్యామిలీల విషయం గురించి పక్కనే ఉండి చూసినట్లుగా విషయాలు చెప్పడం ఎంతవరకు కరెక్టు? దమ్ముంటో ఇప్పటికీ మీరు డైరెక్టర్ కదా, ఇప్పటికీ ఒక సినిమా తీసి బ్లాక్ బాస్టర్ చేసి మాట్లాడండి, బాగుంటుంది. వాస్తవానికి మీరు షెడ్డుకి వెళ్ళిపోయారు, అవుట్డేటెడ్ క్యాండిడేట్ మీరు.
ఇలాంటి మీరే శంకర్ గారి సినిమాల గురించి మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? శంకర్ గారి సినిమాల స్థాయిలో మీరు ఒక పర్సెంట్ కూడా ఒక సినిమా తీయలేరు మీరు. మరి ఇలాంటి మీరే మాట్లాడుతూ ఉంటే దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు జనాలకు.